నా ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో నిదానంగా చేయండి. నిదానంగా చేస్తూ ఉంటే మనకి మా శాంతి అనుభవం అవుతుంది. భగవంతుని యొక్క సంకేతాలను మనం క్యాచ్ చేయగలుగుతాము. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. సో ఈరోజు ఇంకొక సంకల్పం చేద్దాము. నేను ధర్మ స్థాపనలో భగవంతుడికి సహయోగిని. సో నిన్నటి క్లాస్లో మనము కల్కి అవతరణ జరిగి ఉందని తెలుసుకున్నాము. అందులో కొద్దిమంది ఆయనతో పాటు ధర్మ స్థాపనలో సహయోగం ఇస్తారు. సో మనమంతా ఈ ధర్మాన్ని తెలుసుకుని ధర్మాన్ని స్థాపించడంలో భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. భగవంతుడి టీంలో ఉండడం అన్నది, ఆయన టీంలో ఉండి ఆయనతో పాటు మనము విశ్వ పరివర్తన, యుగ పరివర్తన కార్యంలో భాగస్వామ్యం తీసుకోవడం అన్నది ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలన్నదే నా శుభకామన. సో ఏ రకంగా వినియోగించుకుంటాము అనంటే, ఈ ధర్మాన్ని తెలుసుకుని మనసా వాచ కర్మన మనం ఎప్పుడైతే స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తూ మనం భగవంతుడు రచించిన ఇప్పుడు ఏదైతే ఈ జ్ఞానము అంటే సనాతన ధర్మాన్ని వ్యాప్తి చెందే కార్యం చేస్తారు. సో దానికి మనం ఈ ధర్మాన్ని తెలుసుకొని ఆ తర్వాత మనలో ఉన్న తమో ప్రధానతంతా ఆహుతి చేసేయాలి, సమర్పణ చేసేయాలి.